ప్రముఖ సంస్థ మైక్రోసాఫ్ట్ ఇటీవల విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్కు సర్వీస్ సపోర్ట్స్ ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం అక్టోబర్ 14, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ తేదీ నుంచి విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్న కంప్యూటర్లకు ఎలాంటి సెక్యూరిటీ అప్డేట్లు రావు. అయితే దీని వలన యూజర్లు కొత్త కంప్యూటర్లు కొనాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో పాత వాటితో ఈ వేస్ట్ భారీగా పెరిగిపోతుందని, దాదాపు 24 కోట్ల కంప్యూటర్లపై ఈ ప్రభావం ఉంటుందని కెనాలిసిస్ రీసెర్చ్ పేర్కొంది. ఈ పీసీల నుంచి వచ్చే ఎలక్ట్రానిక్ వ్యర్థాలు 3,20,000 కార్లకు సమానమైన 480 మిలియన్ కిలోల బరువును కలిగి ఉంటాయి. వీటిలో ఉండే ర్యామ్, మదర్ బోర్డు వంటి విడిభాగాలను రీసైకిల్ చేసుకుంటే ఈ వేస్ట్ తగ్గుతుందని, అయితే వీటిని సక్రమంగా రీసైకిల్ చేయకుంటే మాత్రం అవి పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతాయని కెనాలిసిస్ తెలిపింది. విండోస్ 10 వాడుతున్న వారు విండోస్ 11 కు అప్డేట్ కావాలని, ఒకవేళ విండోస్ 10 లోనే ఉండాలనుకునే వారు కొత్తగా సబ్స్క్రిప్షన్ ను తీసుకోవాలని కంపెనీ పేర్కొంది. దీనిలో ఎక్స్టెండెడ్ వారంటీ ఉంటుంది. ప్రతి నెల కొత్త అమౌంట్ ను చెల్లించడం ద్వారా విండోస్ 10 యూజర్లకు సెక్యూరిటీ అప్డేట్లు వస్తాయి. అయితే ఈ ఆప్షన్ అక్టోబర్ 2028 వరకు ఉంటుంది. ఈ విషయంలో విండోస్ 10 వినియోగదారులు స్పందించాల్సి ఉంటుంది.